తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. వారు ముగ్గురు కేక్ కట్ చేసి నేతలకు, కార్యకర్తలకు తినిపించారు. లోకేష్ కు అక్కడి నుంచే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి, టీడీపీ కార్యకర్తలకు నారా లోకేష్ అండగా నిలబడ్డారని, నారా లోకేష్ చేపట్టిన యువగలం రాష్ట్రంలో వేడిని పుట్టించిందని, ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందన్నారు. అంతేకాకుండా లోకేష్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారసత్వం పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడంటూ జగన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తండ్రి క్రమశిక్షణలో లోకేష్ ఈ స్థాయికి ఎదిగారన్నారు. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేసి రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టిన వాళ్లకు గుణపాఠం చెప్పాల్సిందేనంటూ ఈ సందర్భంగా సోమిరెడ్డి కోరారు. అనంతరం అజీజ్ మాట్లాడారు. లోకేష్ జన్మదినాన్ని పార్టీ కార్యాలయంలో కుటుంబంలో జరిగే పండుగలాగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు నీడలో లోకేష్ పరిణితి చెందిన రాజకీయ నేతలా ఎదిగారన్నారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి మాట్లాడుతూ, యువగలంతో లోకేష్ సత్తా ఏంటో తెలిసిందన్నారు. ప్రస్తుతం అందరూ లోకేష్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, హోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లోకేష్ బాబు అని ప్రజలంతా అంటున్నారన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతిగా అందరి గుండెల్లో నిలిచిపోతారని ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంపం విజయరామిరెడ్డి, జెడ్ శివప్రసాద్, చేజర్ల వెంకటేశ్వర్లు, మామిడాల మధు, కువ్వారపు బాలాజీ, భూలక్ష్మి, పొత్తూరు శైలజ, జాకీర్, షాబీర్ ఖాన్, నన్నే సాహెబ్, పోలిశెట్టి, అంచూరి శ్రీనివాసనాయుడు, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా క్యాడర్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మంచి యంగ్ లీడర్, ఎన్టీ రామారావు గారి మనవడిగా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కార్యకర్తల్లో కష్టాల్లో పార్టీకి అండగా నిలబడ్డాడు. యువగణం ఒక వేడి పుట్టించింది. జనంలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు. ఈరోజు ఒక ఐటీ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖను సమూలంగా నాశనం చేశారు. గత 5 సంవత్సరాలు 3, 4, 5 తీసుకుపోయి హై స్కూల్లో పెట్టేది నాశనం చేశారు. దాన్ని రివైవ్ చేస్తున్నారు. ఐటీ పెట్టుబడులు రాష్ట్ర చరిత్రలో ఇన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం లక్షల కోట్లు వచ్చే దాంట్లో లోకేష్ బాబు గారితో కూడా కీలక పాత్ర పోషించినాడు. అది నేనేమంటానంటే, వారసత్వాలు చెప్తే రావు. కొన్ని వారసత్వం పేరు చెప్పుకొని రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉంటారు. కానీ లోకేష్ బాబు సిస్టమేటిక్గా పోవాలనే యువకుడు. మేము ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసేటప్పుడు గుడిగుడి నడకలు నడిచేటప్పుడు చూశాను. ఆయన born in 83, 84 అప్పటి నుంచి నేను చూసా. ఈరోజు ఈ స్థాయికి రావడం నిజంగా సంతోషం. రాష్ట్రంలో ఇంకా గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించే తీరు, మీరు రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే. ఈ రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందే. అప్పుడే కాన్ఫిడెన్స్ కార్యకర్తలు వస్తుంది, రాష్ట్రం ట్రాక్లో పడుతుంది, దుర్మార్గులకి చరమగీతం పాడినట్టు. ఈరోజు తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి, మరి రాష్ట్రానికి మంత్రివర్యులు, ఐటీ శాఖ, విద్యాశాఖకి ఆయన జన్మదినం ఒక పండగలాగా నాయకులందరం కలిసి, కార్యకర్తలు అందరూ కలిసి ఒక కుటుంబంలో జరిగే పండగలాగా ఈరోజు చేసుకుంటున్నాం. మరి లోకేష్ గారి గురించి చెప్పాలంటే, లోకేష్ గారిని చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు. ఈజ్ గోయింగ్ టు బి ది అసెట్ ఫర్ ది స్టేట్. ఈ రాష్ట్రానికి ఒక అమూల్యమైన నాయకుడిగా మారబోతున్నారు లోకేష్ గారు. ఆయన చేసిన ప్రజల్లో తిరిగి పాదయాత్ర కావచ్చు, ఇవన్నీ ఒక నాయకుడు అవ్వాలంటే ప్రజల యొక్క గుండె చప్పుడిని వినాల్సిన పరిస్థితి. అది
వేల కిలోమీటర్లు తిరిగి ఆ వాస్తవాలను తెలుసుకొని అనుభవమైన వ్యక్తి కింద తండ్రి కాకపోయినా, ఒకవేళ తండ్రి కాకపోయి ఉండున్నా చంద్రబాబు లాంటి వారి యొక్క నీడలో ఆయన రావడం అంటే ఒక లెజెండ్ నీడలో, నేను చెప్పేది వారసత్వంగా కాదు, ఒక లెజెండ్ నీడలో వస్తుంటే ఆయనకి వస్తుండే ఆ ఎక్స్పోజర్ నిన్న చూసాం దావోస్లో. ద వే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అందరూ యంగ్ లీడర్స్ని, ఒక లోకేష్ గారినే కాదు, యంగ్ లీడర్స్ రామ్మోహన్ రావుని కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, తర్వాత వచ్చి మన భరత్ గారిని కావచ్చు, మీరు చూస్తే అందరూ అరౌండ్ 40-45 ఇయర్స్ లోపల. అంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎటువంటి నాయకత్వం ఇస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది దేశం పైన, రాష్ట్రం పైన ఉండే ప్రేమ. అంటే నేనే ఉండాలి, 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు నేను ఉండాలి అనే ఆలోచన ఉండే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు ఒక మంచి నాయకుడు జన్మదినం మేమంతా కలిసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి నాయకులందరూ వాళ్ళ యొక్క అమూల్యమైన సమయం ఈరోజు మా పార్టీలో వచ్చి, పార్టీ కార్యాలయానికి వచ్చి అందరితో సంతోషాన్ని పంచుకొని మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగిన ప్రోగ్రాంకి మాజీ మంత్రులు మరియు మా నాయకులు చంద్రబాబు గారు రావడం, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు రావడం, మిగతా అందరి కార్యకర్తలు పాల్గొనడం మంచి పరిణామం. లోకేష్ బాబు గారు ఎవరు అనుకున్నారు అంతకుముందంత పెద్దగా ఈ రాడేమో అని. యువగలంతో లోకేష్ బాబు గారి సత్తా ఏమిటో జగన్మోహన్ రెడ్డి దించే వరకు ఆయన వేల కిలోమీటర్లు నడిచిన విషయం అందరికీ తెలిసింది. అదేవిధంగా ఈరోజు అందరు ప్రజలు ఆయన ఒకటే అంటారు, ఈ హోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశయ జ్యోతి ఎవరంటే లోకేష్ బాబు. అందుకే ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు మంత్రిగా ఎన్నో అవార్డులు తెచ్చుకోబోతున్నాడు. ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు. తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆశయ జ్యోతిగా అందరి గుండెల్లో నిలిచిపోతాడని చెప్పి కూడా తెలియజేస్తుంది. Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి MRI మరియు EEG పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ EHS ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.